ఇలా బోనాల పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మీడియాలో ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి మా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు వాళ్ళని ఎట్లా సంబోధించాలనో కూడా అర్థమవుతలేదు. వాళ్ళం పార్టీ నాయకులు అనల్లా లేకుంటే ఏమనాలనో అర్థమవుతలేదు. కనీసం సంస్కారము జ్ఞానము ఏమీ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడాలో వాళ్ళ గురించి అసలు నేను రాజకీయాలలో విలువలు అనేటివి ఉంటాయి. ఆ విలువలు కూడా లేకుండా చేస్తున్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఒకప్పుడు రాజకీయాలంటే గౌరవము మర్యాద, అరే ప్రతిపక్షంలో ఉన్న స్వపక్షంలో ఉన్న కనీస మర్యాదలు మాట్లాడించుకునేటువంటి పలకరించుకునేటువంటి మర్యాదలు ఉండేటివి. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ 18 నెలల్లో అవి పూర్తిగా లేకుండా చేస్తుంది. అంటే రాజకీయ నాయకులు అనంటే బయట పబ్లిక్ అరే వీళ్ళని చూస్తేనే ఒక వింత మనుషుల్లాగా చూసేటువంటి ఒక పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకొచ్చిండ్రు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది పెద్దలు ఉన్నారు. కొంత మర్యాద పద్ధతి ఉండేది. ఇలా అది లేదు. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సే, నాయకుడు అనేవాడికి శత్రువునైనా సరే మర్యాదగా మాట్లాడే మనస్తత్వం ఉండాలి. కానీ అది కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల అది రాను రాను కనుమరుగైపోతుందేమో అన్నటువంటి భయాందోళనలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక్కరి గురించి కాదు, ఇలా మాట్లాడితే మూతులు తెరిస్తే బూతులే. కాంగ్రెస్ పార్టీ నాయకులలో ఏం మాట్లాడినా బూతులే. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి గాంధీ పేరు పెట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలతోని గాంధీ భవన్ను గలీజ్ భవన్గా మార్చేసిండ్రు. మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల గలీజ్ మాటలతోని గాంధీ ఆత్మ ఘోషిస్తూ ఉన్నది. మీ మాటల వల్ల సమాధానాలు చెప్పలేక చౌకబారు రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు, చౌకబారు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏ ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలియదు, ఏ బేసిన్ ఎండ్లున్నో తెలియనటువంటి అజ్ఞానులు ఇలా కేసీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన, కేటీఆర్ గారిపైన మాట్లాడమంటే వీళ్ళని ఏమని విమర్శించాలి నేను? కేటీఆర్ గారు మా హరీష్ రావులేమో సబ్జెక్టు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర సబ్జెక్టు లేక భూత పురాణం అందుకుంటూ ఉన్నారు. ఎందుకంటే సబ్జెక్ట్ లేదు వాళ్ళకు. భూత పురాణం అందుకొని మాట్లాడుతూ ఉన్నారు. చర్చకు సిద్ధమని రచ్చ చేసుడు తప్ప అసెంబ్లీలో చర్చ పెట్టుడే లేదు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే, ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలి. చర్చ పెడతామని చెప్పేసి ఢిల్లీకి ఎందుకు పారిపోయినరు? ఇలా ఢిల్లీకి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే చర్చ పెట్టాలి కదా. చర్చ వద్దన్నది ఎవరు? అసెంబ్లీలో అన్నిటిపైన చర్చ జరగాలి. 6 గ్యారంటీల పైన జరగాలి, 420 హామీల పైన జరగాలి, రైతు రుణమాఫీ పైన జరగాలి, మీ 60,000 ఉద్యోగాల పైన జరగాలి, 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన మీద మీ 18 పాలన అవినీతి పాలన పైన చర్చ జరగాలి. చర్చ పెట్టండి. చర్చ పెట్టి తోక ముడుచుకొని ఎందుకు పారిపోతూ ఉన్నారు? ఇలా చామల కిరణ్ కుమార్ రెడ్డి అయినట్టయినే ఇంకా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరికీ నేను గతంలో ఒక పేరు పెట్టిన అబద్ధాల ప్రచార కమిటీ సభ్యులు. ఈయన పార్లమెంటు మెంబర్కు, వార్డు మెంబర్కు తక్కువ, పార్లమెంటు మెంబర్కి ఎక్కువ. ఇలా ఈ అబద్ధాల కమిటీ మెంబర్ ఎవరైతే ఉన్నారో కిరణ్ కుమార్ రెడ్డి, అసలు నీకు ఏం సబ్జెక్ట్ ఉందా? ఏ బేసిన్ ఎన్నుందో తెలియదు నీకు, ఏ ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉంటుందో తెలియదు నీకు, ఎస్ఆర్ఎస్పి అంటే ఏందో తెలియదు. ఇప్పటి వరకు నువ్వు ఎంపీ అయినావు, నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావు, అబద్ధాల పబ్లిసిటీ కమిటీ మెంబరు నువ్వు.
ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కనీసం అవగాహన ఉందా మీకు? ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును ఎస్ఎస్ఎస్ఆర్పి అంటుండేది. ఇది మీ 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 విద్య, మీకున్నటువంటి జ్ఞానము, మీకున్నటువంటి తెలివి. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎంపీలను చేసి ఢిల్లీకి పంపిండ్రు. మా దురదృష్టం, ప్రజల దురదృష్టం ఇది. మీరు అబద్ధాలు మాట్లాడు తప్ప ఏమన్నా ఉందా? మీకు ఒక కమిట్మెంట్ లేదు, మీకు ఒక కంటెంట్ లేదు, మీకు చిత్తశుద్ధి లేదు, తెలంగాణ మీద ప్రేమ లేదు. మీరు కేసీఆర్ గారి గురించి, హరీష్ రావుల గురించి, కేటీఆర్ల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా మీకు? అసలు బీఆర్ఎస్ పార్టీని పేరు ఉచ్చరించేటువంటి నైతిక హక్కు ఉందా మీకు? కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొస్తే వచ్చిన తెలంగాణకు ఇలా మీరు పదవులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కదా. ఇలా మీరు మా గురించి మాట్లాడితే అసలు ప్రజలు మిమ్మల్ని చిత్కరించుకుంటుండ్రు. మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వెల్లించినట్టు కదా. కనీసం సంస్కారం ఉందా మీకు? కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనీస సంస్కారం ఉందా? కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక పెద్ద మహానేత. తెలంగాణ ఉద్యమాన్ని నడిపి 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, 3.5 కోట్ల ప్రజల ఆకాంక్ష ఇది 65 సంవత్సరాల నుంచి వస్తుందో రాదో అన్నటువంటి తెలంగాణను, అన్ని వర్గాలను ఏకతాటి మీదకి తీసుకొచ్చి తెలంగాణను తెచ్చి దేశంలో నెంబర్ 1గా మార్చి 60 ఏళ్ళల్లో ఏమైతే పోగొట్టుకున్నామో ఈ 10 సంవత్సరాలలో అన్ని సమకూర్చినటువంటి నాయకుడిని పట్టుకొని వయసుతో సంబంధం లేకుండా నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నటువంటి ఈ బూతు పురాణం నాయకులకు ఏం మాట్లాడాలి నేను? మీరు మాట్లాడితే బూతులే కదా. మీరు ఇంత ఈ గాంధీ భవన్ను గలీజ్ భవన్గా మారుస్తున్నారు కదా. ఇలా మీరు మీ ఈ 65 సంవత్సరాలల్లో ఎంత నష్టపోయిందో, తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో, ఈ 18 నెలల్లో తెలంగాణకు అంత అన్యాయం జరుగుతూ ఉంది మీ హయాంలో. అదొకసారి చూసుకోవాలి మీరు. చంద్రబాబు నాయుడు నీళ్ళు ఎత్తుకపోతూ ఉంటే, చంద్రబాబు నాయుడు బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకపోతుండు, నీళ్ళు ఎత్తుకపోతుండు అనేసి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ అంతా మేము కొట్లాడుతుంటే మీరు మీరు చంద్రబాబు నాయుడిని అడ్డపడాల్సింది పోయి, చంద్రబాబు నాయుడు అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సింది పోయి, చంద్రబాబు నాయుడు అక్రమ ప్రాజెక్టును అక్రమంగా నీళ్లు తీసుకుపోతుంటే ఆయనని అడ్డుకోవాల్సింది పోయి, ఉద్యమిస్తున్నటువంటి మా పార్టీ పైన నాయకులపైన నిందడేయడం సిగ్గనిపిస్తలేదా కాంగ్రెస్ వాళ్ళకు? మీ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నది? తెలంగాణ ప్రజల పక్షాన పనిచేస్తుందా? ఆంధ్ర ప్రయోజనాల కోసం పనిచేస్తుందా? సమాధానం చెప్పండి. మీరు తెలంగాణ ప్రజల కోసం మాట్లాడుతున్నట్టు లేదు, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నట్టు లేదు, కేవలం చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నట్టుగానే ఉంది. ఇలా అవగాహన లేని వాళ్ళంతా లీడర్లు అయిపోయింది మీ దగ్గర. ఒక్కడికి సబ్జెక్ట్ లేదు. మాకు మాటలు రాకనా? మాకు తిట్ట రాకనా? మాకు బూతులు రాకనా? మీ సంస్కారహీనులతోని మాట్లాడడం ఇష్టం లేదు మాకు. అర్థమైందా? ఏనుగులు పోతే కుక్కలు మొరుగుతాయి అన్నట్టుగా కుక్కల్లాగా మొరుగి ఊరుకుంటారని అనుకుంటున్నాం మేము. ఇలాంటి కుక్కలకు ఏం సమాధానం మాట్లాడతాం? దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే సబ్జెక్ట్ ఏదైతుందో డీవియేషన్ కాకుండా చర్చకు రావాలి. మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఆ సబ్జెక్టు పైన చర్చకు రావాలి. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే డెఫినెట్గా ప్రజల సమాధానం చెప్తాం. ఇలా మేము మాట్లాడతలేమేమో. ఎందుకు మాట్లాడతలేమంటే మాకు సంస్కారం అడ్డం వస్తుంది. మా నాయకుడు బూతులు నేర్పించలే మీ నాయకుడు లెక్క. మా నాయకుడు మాకు సంస్కారం నేర్పించిండు, పద్ధతి నేర్పించిండు, మాటలతోనే సమాధానం చెప్పాలని నేర్పించిండు తప్ప మీ లెక్క సంస్కారహీనంగా ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుంది అనేటువంటి భావన మాకు లేదు. మీరు ఎన్ని మాట్లాడినా మేము మాట్లాడలేం. మా పార్టీ సంస్కారం అది. మీకు సంస్కారం లేదు ఎట్లాగో. అరే నోరు తెరిస్తే అబద్ధాలు. ఇలా గోదావరి నీళ్ళన్ని గోదావరిలో నది పరివాహక ప్రాంతంలో ఎన్ని నీళ్లు ఎన్ని టీఎంసీలు వస్తాయో తెలివే మీకు.
ఈఎన్సీకి టీఎంసీకి తేడా తెలియనటువంటి నాయకులు మీరు, ఎస్ఆర్స్కి ఎస్ఆర్ఎస్కి తేడా తెలియనటువంటి నాయకులు మీరు. ఇలా మీరా మా గురించి మాట్లాడేది? 500 ఇచ్చి తీసుకోపో, 299 ఇచ్చి తీసుకోపో అంటే ఎవరిని జాగిరు? బీఆర్ఎస్ పార్టీ మా నాయకులు హరీష్ రావు గారు మాట్లాడేంత వరకు బనకచెర్ల ప్రాజెక్టు మీద మీకు సోయలేదు, మొద్దు నిద్రపోయినరు మీరు. ఇలా మీరు మాట్లాడేటోళ్ళు అయినరు. ఇలా మీరు బనకచెర్ల మీద మేము నిద్ర లేపితే కదా మీరు లేచింది. ఇలా మీరా మా గురించి మాట్లాడేది? హరీష్ రావు గారు మాట్లాడితే గుమ్మడికాయలు దొంగ అంటే బుధాలు తడుముకున్నట్టు మరి మీరెందుకు ఆగమాగమవుతారు? ఇలా మీ పార్టీ నాయకుల దగ్గర సత్తా లేదు కదా. ఇలా మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. మీరు ఎన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా దాంట్లో పసలేదు, దాంట్లో అన్ని అబద్ధాలు, దాంట్లో పసలేదు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఇచ్చేటువంటి పవర్ కూడా దండగానే. ఎందుకంటే అన్ని అబద్ధాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అది. మీ అబద్ధాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ ప్రజలకు ఒరిగేదేం లేదు. మీరు ఎన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా తెలంగాణకు జరిగే లాభం లేదు. మీ వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడం తప్ప దాంట్లో ఏం లేదు. మీ వ్యక్తిగత ఇమేజ్ పెంచుకుంటున్నారు. కానీ తెలంగాణకి ఎంత అన్యాయం జరిగింది. నిన్న మేధావులు ఒక సమావేశం పెట్టుకున్నారు కదా, మళ్ళీ తెలంగాణ ఆంధ్రలో కలిపేటువంటి కుట్రలు జరుగుతున్నాయని. దీనికి 18 నెలల్లో ఎందుకు వచ్చింది ఈ అవకాశం? మీరు చేతగాని విధానాల వల్ల, మీ చేతగాని మాట్లాడుతున్నటువంటి మాటల వల్ల ఇలా సమైక్యవాదులందరూ కూడా ఒకటేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇలా దీనికోసం కదా మేము మాట్లాడుతూ ఉన్నది. ప్రాజెక్టుల మీద అవగాహన లేని దద్దమ్మలు, సబ్జెక్టు మీద అవగాహన లేని దద్దమ్మలు మాట్లాడుతూ ఉంటే ఏం సమాధానం చెప్పాలి? మాకు బూతులు రాకనా? మాకు బూతులు రాక మాట్లాడతలేమనుకుంటుండ్రా? కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధాల పునాదుల మీదే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. త్యాగాల పునాదుల మీదనేమో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పాలన ఏర్పడ్డది. ఈ అబద్ధాల పునాదుల మీద అలవికాని హామీలన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు కాబట్టి ఇవే అబద్ధాలు చెప్పి ఈ 3 సంవత్సరాలు గడపాలని చూస్తుండ్రు. గుర్తుపెట్టుకోండి, అడుగు అడుగున ప్రశ్నిస్తాం బిడ్డ. మీరేమనుకుంటుండ్రు? మీరు చేసేటువంటి అవినీతి 20% కమిషన్లు తీసుకుంటుండ్రని ఈ రాష్ట్ర చరిత్రలో, భవిష్యత్ దేశ చరిత్రలో సెక్రటరేటు ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్లో ధర్నా జరిగినటువంటి సంఘటన మర్చిపోయినరా? మీరా మా గురించి మాట్లాడేది? పర్సెంటేజ్ల గురించి ప్రాజెక్టులు కడుతుంది మీరు, పర్సెంటేజ్ల గురించి మూసి లేదంటే హైడ్రా ప్రాజెక్టులు మొదలుపెట్టి పేద ప్రజలను పీడించి డబ్బులు వసూలు చేస్తున్నటువంటిది మీరు. మేమా? 60 సంవత్సరాల్లో జరగనటువంటి అభివృద్ధిని 10 సంవత్సరాలు చేసి చూపించినాం. ఒక్క ప్రాజెక్ట్ అయినా ఈ 18 నెలల్లో ఒక్క ప్రాజెక్టు కట్టినరా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే పూర్తి కాలేదని ఒక ఆయన మాట్లాడతాడు. ఆయన వార్డు మెంబరో పార్లమెంట్ మెంబరో నాకైతే అర్థం కాదు. 90% పనులు జరిగినాయి. మరి ఎవడు చేసిండు? మీ అయ్యొచ్చు చేసిండా? మీ 18 నెలల్లో ఒక్క ప్రాజెక్ట్ అన్న ముట్టినరా? ఒక్క ఎకరానికి ఎక్స్ట్రాగా నీళ్ళు ఇచ్చిండ్రా? ఒక్క ఎకరానికి అదనంగా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నదా? నీళ్ళిచ్చుడు దేవుడెరుగు, మీరు కట్టుడు దేవుడెరుగు. కనీసం ఉన్న పంటలను ఎండగొట్టిండ్రు కదా మీరు. రైతులు ఇలా గ్రామాలకు పోతే పంటలు వేసుకునేటువంటి పరిస్థితులు. ఎందుకంటే కరెంట్ వస్తుందో లేదో అని ఒక నమ్మకం, రెండోది ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు నీళ్ళు ఇస్తారో ఇయ్యరు అనేటువంటి భావన ప్రజలకు వచ్చింది. ప్రజలను అడగండి మీరు. ఇలా సంబరాల పేరు మీద సంకలు గుద్దుకుంటుండ్రు. ఇలా ఎన్నికల్లో మీ వీపులు వాయగొడతారు డెఫినెట్గా. మీరు అనుకుంటుండ్రేమో 20% పర్సెంటేజీలు తీసుకునేటువంటి మీరు మాకు నీతి చెప్తున్నారు. ఏ డిపార్ట్మెంట్ అయినా చర్చకు సిద్ధం. అవినీతి లేకుండా ఏ డిపార్ట్మెంట్లో అయినా ఫైల్ మూవ్మెంట్ అవుతుందా? చర్చ సిద్ధం. ఎవరు తీసుకుంటారో ఈ బూతు పురాణం, సొల్లు పురాణం చెప్పేటువంటి గాంధీ భవన్ను గలీజ్ భవన్గా మార్చినటువంటి కాంగ్రెస్ దద్దమ్మలకు సవాల్ చేస్తూ ఉన్నా. బూతులతో సమాధానం కాదు,
సబ్జెక్టుతో సమాధానం చెప్పండి, సమస్యకు సమస్య మీద సమాధానం చెప్పండి. ఒక్కొక్కడు పెద్ద కాకాలు తిరిగిన నాయకుల లెక్క కేసీఆర్ గారిని పట్టుకొని వాడు వీడు, కేటీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా, హరీష్ రావు లాంటి నాయకులను పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా. ఏం సంస్కృతి? ఇదా మీ పార్టీ సంస్కృతి? ఇదేనా పద్ధతి? భావితరాలకు నేర్పేటువంటి, భవిష్యత్ తరాలకు నేర్పేటటువంటి ఇదేనా నేర్పుంది? ఏం నేర్పిస్తున్నారు మీరు? వయసుకు గౌరవం ఇయ్యరు, అనుభవానికి గౌరవం ఇయ్యరు. మీరు ఏదో మేము ఇప్పుడు గవర్నమెంట్కి రాగానే పెద్ద లీడర్లు అయితే అనుకుంటున్నారా? ఏం పొడిచిండ్రని మీరు పెద్ద లీడర్లు? ఎవడెవడి చరిత్ర మాకు తెలియదా? మీ చరిత్రలన్నీ? పదవులు అనేటి ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. ఎగ్జాక్ట్స్ పడకుండ్రి, ఆగమాగం కాకుండ్రి. ఇలా ఆకాశంలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళంతా, నేలకు రాక తప్పదు. నేలకు వచ్చినాడు ఏముండదు. ఎప్పుడైనా జీవితంలో మంచి చెడులు రెండే మిగిలి ఉంటాయి. మీరు డెఫినెట్గా అధికారం పక్షం మీద మీరు విమర్శలు చేయదలుచుకుంటే దానికి ఒక పద్ధతి, దానికి ఒక సంస్కారము, దానికి ఒక పద్ధతిగా ఉంటుంది. వాటిపైన మాట్లాడండి. కేసీఆర్ లాంటి నాయకులను పట్టుకొని నోటుకో సమస్య గురించి మాట్లాడమంటే, చర్చలకు సిద్ధమని మాట్లాడమంటే, కేసీఆర్ సావును కోరుకున్నటువంటి సన్యాసులు ఎక్కడన్నా ఉంటారా? కేసీఆర్ తెలంగాణను తీసుకొచ్చినటువంటి కేసీఆర్నేమో సావు కోరుకుంటున్నారు. ఇక్కడ నీళ్ళు ఎత్తుకోపోతున్నటువంటి చంద్రబాబు నాయుడికేమో డంక బజాయించు మీరు కొడతా ఉన్నారు. ఇది మీ చాతగానితనం కాదా? ఇది మీ చాతగానితనం కాదా? మీ అపరిపక్వత్వానికి నిదర్శనం కాదా ఇది? ఇలా చంద్రబాబు నాయుడు ముద్దయిపోయిండు, కేసీఆర్ తెలంగాణ తెస్తే మీరు కేసీఆర్ వల్ల కదా మీరు పదవులలో కూర్చుంది, సీట్లలో కూర్చుంది. కేసీఆర్ లేకుంటే మేమేవాడ కుక్కలు లేక మిమ్మల్ని మీ బతికేంది? కేసీఆర్ పెట్టిన భిక్ష కదా కాంగ్రెస్ పార్టీకి ఇలా ప్రభుత్వం ఉన్నది అని అంటే. ఇలా బీఆర్ఎస్ పార్టీ వల్ల కదా కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. మీ కాంగ్రెస్ అడ్రస్ మీకు ఎప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి కాంగ్రెస్కి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టింది కేసీఆర్ కదా ఉద్యమం తరపున. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉండడం వల్ల కదా నీ పార్టీ ఉన్నది. ఇలా కేసీఆర్ ఉండడం వల్ల కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చినటువంటి తెలంగాణకు ఇలా మీరు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఎవరికైనా నున్నోళ్లకు 1% తప్ప ఎవరికైనా తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉందా? తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ అంశాన్ని, తెలంగాణ పదాన్ని, తెలంగాణ భావజాలాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ 3 సంవత్సరాలలో, రాబోయే 3 సంవత్సరాలలో డెఫినెట్గా మళ్ళొక ఉద్యమం రాక తప్పదు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలా అస్తిత్వం మీద, ఆంధ్ర ప్రాంత నాయకులు అస్తిత్వం మీద దెబ్బ కొడుతూ ఉన్నారు. ఇలా మీరు వాళ్ళకి ఇలా మద్దతు తెలుపుతూ ఉన్నారు. తెలంగాణ తెచ్చిన ఆయననేమో మీకు ఏంది వద్దనిపిస్తుంది, తెలంగాణను వ్యతిరేకించినోడో మీకు ముద్ద అయిపోయింది. ఇలా ఇది ఆమె సంస్కృతి. ఇలా అబద్ధాల ప్రచార కమిటీ సభ్యులకు, కాంగ్రెస్ భవన్లో ఉండేటువంటి అబద్ధాల ప్రచార కమిటీ సభ్యులకు నిజాలు మాట్లాడండి. అప్పుడప్పుడు ప్రజలు మిమ్మల్ని గెలిపించింది, ఓట్లేసి గెలిపించింది నిజాలు మాట్లాడడానికి, నిజాలు తెలియజేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి. అబద్ధాలు చెప్పి, అబద్ధాలు కప్పిపుచ్చుకొని మీరు ఇంకా 3 ఏళ్ళు ప్రతిపక్షాల మీద దాడి చేసి, బూతు పురాణం ఎత్తుకొని మీ నోటికొచ్చినట్టు మాట్లాడతామంటే చూస్తూ ఊరుకోం. చర్చకు రండి, సిద్ధం. కృష్ణా జలాల మీద మీకు వాటెంతో తెలియదు ఇప్పటి వరకు. మీ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీ వల్ల కదా సమైక్య రాష్ట్రంలో ఆనాడైనా ఈనాడైనా కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. మొదటి ద్రోహి ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. రెండవ ద్రోహి ఎవరంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మంత్రులు, మీ ప్రభుత్వం. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ. మొదటి శత్రువు అయినా, మొదటి ముద్దాయి అయినా కాంగ్రెస్ పార్టీ.
ఇలా మీరు మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. జ్ఞానం ఉండాలి కదా మాట్లాడే ముందు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా కూడా మీ నోటికొచ్చినట్టు మాట్లాడతామనంటే డెఫినెట్గా తగిన బుద్ధి చెప్తాం. కానీ కాంగ్రెస్ వాళ్ళకు ఇంకో మాట తెలియజేస్తూ ఉన్నా, మీరు మాట్లాడే ముందు కొంత చదువుకొని రండి. చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఒక షటాక్ అంత ధమాక్ లేదు, అసలు. చదువుకో, ప్రిపేర్గా సబ్జెక్టు తెలుసుకో. పార్లమెంటు మెంబరు, వార్డు మెంబరు కాదు నువ్వు, పార్లమెంటు మెంబరు. పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు సబ్జెక్టు లేకపోతే పరువు పోతుంది, తెలంగాణ పరువు పోతుంది. మీ పరువు పోతుపోయింది, మీకు పరువు ఎక్కడిది మీ పార్టీకి. కానీ తెలంగాణ పరువు తీయకుండ్రి. ఎందుకని అంటుందంటే ఈ తెలంగాణలో పుట్టినోడికి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కూడా తెలియదు అని అంటే ఇంతకంటే అవమానం ఏముండదు. కేసీఆర్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు కదా. మీరు సబ్జెక్టు నేర్చుకోవడం మానేసి మీరు మొత్తం బూతులు నేర్చుకుంటా ఉన్నారు. అది రాబోయే కాలంలో తెలంగాణ సమాజానికి ఒక విష పదార్థంగా మారేటువంటి అవకాశం ఉంది. మీ వల్ల రాబోయేటువంటి ఫ్యూచర్ అంతా, విద్యార్థి లోకం అంతా, యువత అంతా కూడా ఖరాబ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను ఒక అప్పీల్ చేస్తూ ఉన్నా, ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు విమర్శించే ముందు సబ్జెక్టు తెలుసుకోండి, చదువుకోండి. లేదు అంటే మీకు ఎట్లాగో మీకు సబ్జెక్టు చెప్పటం లేరు. మీరు ఒకవేళ ఎవరికైనా ఫోన్ చేసి అడిగితే మా కేసీఆర్ గారి దగ్గరైనా, హరీష్ రావు గారి దగ్గరైనా, కేటీఆర్ గారి దగ్గరైనా అపాయింట్మెంట్ నేనే తీసుకుంటాను. మీరు సబ్జెక్టు తీసుకొని ఆ నోట్స్ తీసుకొని పోయి మాట్లాడండి. మీ దగ్గర మేధావులు ఎవరు, అంతా మేధావులే, ఎవరికి చదువు రాదు. అంతా ఇప్పుడు వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా ఎవరు సంస్కారంగా మాట్లాడేటువంటి పద్ధతులు కనబడతలేవు. కాబట్టి కేసీఆర్ గారి దగ్గర నేనే అపాయింట్మెంట్ తీసుకుంటా. సబ్జెక్టు నేర్చుకోండి, కొంత జ్ఞానం పెంచుకొని పోయి ప్రజలకు పంచండి. అంతే తప్ప మీ అజ్ఞానాన్ని అంతా తెలంగాణ ప్రజల మీద, ప్రతిపక్షాల మీద రుద్దుతామంటే డెఫినెట్గా దాని మీద తిరగబడే రోజు వస్తుంది. దాని మీద కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇట్లాంటి అజ్ఞానం గెలిపించడం అనేటువంటి భావన ప్రజలకు తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే ముందు వయసును, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయి. చెప్పమేమి ఇలాంటి అజ్ఞానాలతోని, ఇలాంటి మూర్ఖులతోని మాట్లాడడం దండుగా అనేటువంటి వాదన ప్రజల్లోకి వచ్చింది. మూర్ఖంగా, మొండిగా చెప్పిన అబద్ధమే పలుసార్లు చెప్పి అవే అబద్ధాలు వల్లించి ఇలా 18 నెలలు గడిపిండ్రు. మీరు తెలియదా? మీరు మూసీలు ఎంత పర్సెంటేజ్ తీసుకుంటుండ్రు, హైడ్రాలు ఎంత పర్సెంటేజ్ తీసుకుంటారు తెలియదా జనానికి? మొబలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని 2000 కోట్లు లేపేసినటువంటి పార్టీ మీ పార్టీ. మీరా మా గురించి మాట్లాడేది? తట్టెడు మన్నెత్తలేదు, తట్టెడు మట్టుపోయలేదు, ప్రాజెక్టు మొదలు పెట్టడం లేదు. మొబలైజేషన్ అడ్వాన్సుల కింద డబ్బులు తీసుకొని పనిని అక్కడే వదిలేసినటువంటి పార్టీ మీ ప్రభుత్వం. పర్సెంటేజ్ల ప్రభుత్వం మీది, కమిషన్ల ప్రభుత్వం మీది, కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు గుంజేటువంటి ప్రభుత్వం మీది. మీలాగా కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టేటువంటి సంస్కృతి మాకు రాలేదు, మా నాయకుడు అట్లా నేర్పలేదు. మీరు బహుశా అట్లా చేస్తుండ్రేమో. ఆ విధానాల వల్లనే ఇలా సెక్రటరియట్లో 20% కావాలా అని అడుగుతున్నారు, కాంట్రాక్టర్ ధర్నా చేసిండ్రు. ఇది మీ పరిస్థితి. ఇప్పటికైనా బుద్ధి మార్చుకోండి, జ్ఞానం నేర్చుకోండి. మా పార్టీ పైన విమర్శలు చేస్తే డెఫినెట్గా తిరగబడతాం, మాటకు సమాధానం చెప్తాం. మీరు జ్ఞానంతో మాట్లాడండి, అజ్ఞానులుగా ఉండకండి. ఈ అజ్ఞానులకు, మూర్ఖులకు, ఈ అబద్ధాల ప్రచార కమిటీ సభ్యులకు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలనేసి మళ్ళీ కేసీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన, కేటీఆర్ గారిపైన మీరు అబద్ధాలు మాట్లాడి మీరు పర్సనల్గా దాడి చేస్తే డెఫినెట్గా ఆ రీతిలో మేము కూడా సమాధానం చెప్తాం. ముఖ్యమంత్రి గారికి నేను ఒక అప్పీల్ చేస్తూ ఉన్నా, ఈ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి, కనీసం మీ సభ్యులకు నేర్పండి ఏ భాష మాట్లాడాలో. ట్యూటర్ని పెట్టండి, మంచి పదాలు నేర్పించండి, సంస్కారం నేర్పండి. సంపద నేర్పించడం కాదు, సంస్కారం నేర్పించండి. కమిషన్లు నేర్పించడం కాదు, కనీసం వాళ్ళకి ఎట్లా మాట్లాడాలో నేర్పించండి.
కాబట్టి ఇంకా మాపైన దాడులు చేస్తామని అంటే, మాటల అబద్ధాలతో దాడులు చేస్తామంటే మేము ఊరుకం. డెఫినెట్గా తిరగబడతాం. మీరు చేస్తున్నటువంటి అబద్ధాలన్నీ కూడా ప్రజలకు చెప్తాం మేము. మీరు అబద్ధాలు చెప్పే ఇన్ని రోజులు పబ్బం గడిపినరు, ఈ అబద్ధాలతోనే మీరు ఎన్నికలు పోవాలనుకుంటున్నారు. మీ అబద్ధాలన్నీ ప్రజలకు తెలిసిపోయినాయి. ఎవరెవరిని ముంచిండ్రు, ఎవరెవరికి మోసం చేసిండ్రు, ఎవరెవరిని వంచిండ్రు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలా ఓట్లకు పోతే మీ సీట్లు గల్లంత అయితాయా లేదా తెలిసిపోతుంది. డెఫినెట్గా ప్రజలే మీకు సమాధానం చెప్తాం. ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం, నోరు తెరిస్తే బూతులు మాట్లాడడం, బూతులు తెరిస్తే బూతులే. ఆ బూతులు అనేటివి ఏమన్నా ఉంటే అవి కూడా బూతులు మూసుకుంటాయి మీ భాషలకు. అంత మురికి భాష. దేశ రాజకీయాలల్లో మురికి భాష మాట్లాడుతున్నటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం సభ్యులు ఎవరైనా పార్టీ నాయకులు ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ నాయకులే. తెలంగాణ పరువును అంగట్లో పరువు తీసిండ్రు మీరు. జాతీయ స్థాయిలో తెలంగాణ పరువు తీస్తున్నారు మీరు. మీ మాటలతోని, మీ భాషలతోని, మీ అబద్ధాలతోని. సిగ్గు అనిపిస్తుంది. ఇప్పటికైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ఎవరైనా నేర్పించాలి. ఎటువైంది మా కోదండరామరెడ్డి గారు, ఆకునూరి మురళి గారు, చదువుకున్న మేధావులను తేడబోయిండ్రు, నేర్పలేరా? ప్రెస్ క్లబ్ మీద దాడి జరిగితే చేతులు ముడుచుకొని పదవుల కోసం పెదవులు మూసుకున్న వాళ్ళు కూడా ఇలా మాపైన విమర్శలా? ఆనాడు మీకు ప్రెస్ క్లబ్లు అయినాయి, ఈ రోజేమో మీకు క్లబ్బులుగా కనిపిస్తున్నాయా? ఎడబైన కోదండరామరెడ్డి గారు, ఆకునూరి మురళి గారు ఎందుకు మాట్లాడతలేరు? పదవుల కోసం పెదవులు మూసి అడుగులకు మడుగులెత్తుతున్నారా? కనబడతలేదా? ఇప్పటికైనా నోలు తెరవండి. తెలంగాణ సమాజమే పూర్తిగా అయోమయంలో పడేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మేధావులందరూ కూడా నోర్లు విప్పాలి. మేధావులందరూ కూడా మేధోమథనం చేయాలనేసి కూడా నేను తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.